తెలంగాణలో 11 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. వీరిలో సీనియర్ అధికారులు ఉన్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశాన్ని నియమించారు. జీఏడీ, ఆర్ఎండ్బి, వాణిజ్య పన్నుల విభాగాలకు కొత్త బాస్లను వచ్చారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన అనుకూలమైనటువంటి పరిపాలనా విధానం తీసుకురావడానికి వివిధ శాఖల్లో మార్పులు చేర్పులు చేయడం మొదలుపెట్టారు. మొదటగా సిటీ హైదరాబాద్ రాచకొండ, అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ల మార్పుతో పాటు డీజీపీ నియామక రవిగుప్తతో సహా అందరిని వరుసగా మార్చుకుంటూ వస్తున్నారు. నిన్న దాదాపు 9 జిల్లాలకు సంబంధించిన అడిషనల్ కలెక్టర్లు కూడా కొత్తగా అపాయింట్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లని మార్చడం, అదేవిధంగా ట్రాన్స్కో ఎండీ, జెన్కో ఎండీలను మార్చడం, అదే నార్కోకు సంబంధించినటువంటి అధికారుల దర్యాప్తు అధికారులను మార్చడం మొదలు పెట్టారు. ఇప్పుడు తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా సీఎంఓతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయాలన్న ఉద్దేశంతో ఆ శాఖల్లో సఫలీకృతమైనటువంటి విధానాలు తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో కొత్తగా మార్పులు చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్లు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ నేపథ్యం కలిగినటువంటి అధికారులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆలోచించినట్టుగా తెలుస్తా ఉంది. అందుకని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లలో ప్రధానమంత్రి బుర్రా వెంకటేశం లాంటి వాళ్ళకి విద్యాశాఖని అప్పచెప్పడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా అదే పద్ధతుల్లో కొత్త శాఖల్ని అంటే సీనియర్ అధికారులందరికీ కూడా అదే పద్ధతుల్లో ఆయన ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీన్ని బట్టి రానున్నటువంటి రోజుల్లో మరికొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా మారిపోతారు. ఖచ్చితంగా ప్రాధాన్యతమైనటువంటి పోస్టులు తెలంగాణ వారికి వస్తాయన్నటువంటి ఆలోచన కూడా అందరిలో ఆసక్తి రేపుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.